చాలా కష్టం అనుకునే కొన్ని మోడల్స్ ని స్మార్ట్ పద్ధతిలో ఆలోచించి చాలా ఈజీగా చేసుకోవచ్చు. హ్యాండ్ కి లైనింగ్ ఉంటే ఎన్ని మోడల్స్ అయినా కుట్టొచ్చు. లైనింగ్ లేకుండా నార్మల్ గా ఉండే హ్యాండ్ తోటి డిజైన్. ముందుగా హ్యాండ్ ఎంత పొడవు ఉందో అంత డోరీని సిద్ధం చేసి పెట్టుకుని సెంటర్ లోకి ఒక లైన్ గీసేసుకోండి. ఈ డిజైన్ కి సెంటర్ పాయింట్ చాలా అవసరం. అటు ఇటు కాకుండా మధ్యలో రావాలి కరెక్ట్ గా. అందుకే ఈ మార్కింగ్లు చేసుకోవాలి. చూడండి, కింద నుంచి 2.5కి మార్కింగ్ చేసి ఒక లైన్ గీసేసి ఒక 6 ఇంచ్ వరకు కింద మళ్ళీ మార్కింగ్ చేసి ఒక లైన్ గీసుకోవాలి. అంతే, మీరు పెట్టే డిజైన్ కి సెంటర్ పాయింట్ క్రియేట్ అయినట్టే. అక్కడ నేరుగా డిజైన్ డ్రా చేసుకోవచ్చు. కొంచెం కష్టంగా ఉంటుంది అనుకునేవారు ఇలా కాటన్ మీద మీకు డైమండ్ షేప్ లో కావాలంటే డైమండ్, రౌండ్ కావాలంటే ఇలా డ్రాప్ మోడల్ లో కట్ చేసుకోండి. ఇక కింద అయితే 1/2 ఇంచ్ లైన్ గీసుకున్నారు కదా, ఆ లైన్ మీద నిలబెట్టేసుకుని షేప్ ఏ ఆకారంలో ఉందో అలా డ్రా చేసేసుకోండి. ముందుగానే మీరు సిద్ధం చేసి పెట్టుకున్న ఈ డోరీని అయితే పైన లైన్ మీద పెట్టేసుకుని క్లాత్ ని పైకి ఇలా ఫోల్డ్ చేసేసుకుని మనం లోపల డ్రా చేసిన షేప్ లైట్ గా పైకి కనిపిస్తుంది ఫ్యాబ్రిక్ మీద. దాని మీద లైట్ గా మళ్ళీ చాక్ పీస్ తో డ్రా చేసుకుని ఆ లైన్ మీద నీట్ గా చుట్టూరు ఒక స్టిచ్ వేసేసుకుని లోపల ఉన్న కచ్చిని కట్ చేసేసి అక్కడక్కడ కొంచెం నాట్లు పెట్టుకుంటే బాగా వంగుతుంది ఖర్చు. ఇంకంతే, రెడీ అయిపోయినట్టే. హ్యాండ్ కి చివరన ముందుగానే గోరంచి కుట్టుకోవాలి. ఇప్పుడు దానికి చేతి కుట్టు వేసేసుకుంటే లైన్ అయిపోద్ది. చాలా సింపుల్ గా వచ్చేస్తుంది కదా మోడల్ అయితే. ఇది కాలేజీ పిల్లలకు కానీ చిన్న పిల్లలకు కానీ చాలా బాగుంటది. మరిన్ని వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేసుకుని ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్.